షైన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి గాయాలు. రహస్యంగా ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండల పరిధిలోని తుంగపాలెం రెవెన్యూ గ్రామంలో ఉన్న కలర్ షైన్ రేకుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని రహస్యంగా నెల్లూరుకు చికిత్స నిమిత్తం యాజమాన్యం తరలించారు. సమాచారం బయట పొక్కకుండా మీడియాను అడ్డుకున్న పరిశ్రమ సెక్యూరిటీ, స్థానికుల సమాచారంతో గూడూరు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రూరల్ సిఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. తహసీల్దార్ ఆర్వి ప్రసాద్, విఆర్ఓ సిబ్బంది కూడా పరిశీలిస్తున్నారు. గూడూరు రూరల్ మండల పరిధిలోని కలర్ షైన్ అనే ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో వాళ్ళు ప్లాంట్ని రీస్టార్ట్ చేసేదానికోసంగా ఆక్సిజన్ లీకేజీ ఏదైనా ఉందా అనేది వాళ్ళు అంతా ప్రాసెస్ చేసుకునే సమయంలో జింక్ పాట్లో నుంచి చిన్న ఎక్స్ప్లోజన్ రావడంతో ఆక్సిజన్ చెక్ చేస్తున్న ఫర్నస్ పైపుకు సంబంధించి ఆక్సిజన్ లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకునే సమయంలో జింక్ పాట్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్ వల్ల ఒక వ్యక్తి ఆ పాట్లోకి పడిపోయినట్టుగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంది. అలాగే అక్కడ ఆ చెక్ చేస్తున్న వాళ్ళలో 10 మందికి సింపుల్ ఇంజరీస్ జరగడం జరిగింది. ఈ మిస్సింగ్ ఎవరైతే ఆ పాట్లోకి పడిపోయాడు అని అనుకుంటున్న వ్యక్తి పేరు ఆదిత్య, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు. అతని పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. 2023లో కంపెనీలో చేరాడని చెప్పేసి అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అతని పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంది. ఈ రిమైనింగ్ 10 మంది ఎవరైతే చిన్న ఇంజరీస్ జరిగి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా గూడూరులో రెసిడెన్స్ ఉంటూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కంపెనీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించి కంపెనీ వాళ్ళు కూడాను ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఎస్ఎల్ టీమ్ని అండ్ అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళని కూడా పిలవడం జరిగింది. దాని రిపోర్ట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తదుపరి తెలియజేయడం జరుగుతుంది.